నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అర్థము పరమార్థము తెలుసుకుందాం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకొని ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అణువణువున వర్ణించారు. అందుకే ఎవరైనా సరే ఈ స్తోత్రంలో ఉన్న అర్థం తెలుసుకుంటూ మంగళవారం ఈ స్తోత్రం పారాయణ చేస్తే సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలిగి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతటి అద్భుతమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యుని ఎలా కీర్తిస్తున్నారంటే, పుళిందే శకన్యా ఘనాభోగతుంగా స్థనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్వామ్యహం తారకే తవోర స్వభక్తావనే సర్వదా సానురాగం అంటూ కీర్తిస్తున్నారు. మరి ఏంటి ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే, పుళిందే శకన్యా ఘనాభోగతుంగా స్థనాలింగనాసక్త కాశ్మీర రాగం అంటే పుళింద వంశానికి చెందినటువంటి శ్రీవల్లి అనే కన్యను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వివాహం చేసుకున్నారు. ఆ శ్రీవల్లి అనేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్య ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది, అనంతమైన సముద్రం నీలం రంగులో ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనంత చైతన్యమూర్తి కాబట్టి ఆయన నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. నీలం రంగులో ప్రకాశిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎరుపు రంగులో ప్రకాశిస్తున్నటువంటి తన భార్య అయినటువంటి శ్రీవల్లిని ఆలింగనం చేసుకోగానే ఆయన శరీరం కూడా కొద్దిగా ఎర్రటి రంగులోకి మారిపోయింది అని శంకరాచార్యుల వారు ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే పుళిందే శకన్యా ఘనాభోగతుంగా, పుళింద వంశానికి చెందిన శ్రీవల్లిని ఆలింగనం చేసుకున్న స్వామి స్థనాలింగనాసక్త కాశ్మీర రాగం, వెంటనే నువ్వు కూడా కొద్దిగా ఎర్రటి రంగులోకి మారిపోయావు. నమస్వామ్యహం తారకే తవోర స్వభక్తావనే సర్వదా సానురాగం. స్వామి, తారకాసురుని సంహరించావు కదా, నీ భక్తులందరినీ కూడా అనుగ్రహించు స్వామి అంటూ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు చెప్పారంటే సుబ్రహ్మణ్యుడితో పాటు ఆయన భార్య అయినటువంటి శ్రీవల్లి అనుగ్రహం కూడా మనందరి మీద ప్రసరించాలనేటటువంటి సంకల్పంతో శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని చెప్పారు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఇంకా స్వామిని ఎలా వర్ణిస్తున్నారంటే, ఈ శ్లోకంలో అయితే శ్రీవల్లిని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన హృదయం ఎర్రటి రంగులోకి మారిపోయిందని హృదయాన్ని వర్ణించారు. తర్వాతి శ్లోకంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బాహువులు ఎలా ఉన్నాయో, ఆయన చేతులు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు. మరి ఆయన బాహువుల గురించి ఏం చెప్తున్నారంటే, విదౌక్లుప్త దండాన్ స్వలీల ధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషాం కాలాండాన్ హతేంద్రాది షండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రీయే బాహుదండాన్ అంటూ కీర్తిస్తున్నారు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటి? విదౌ క్లుప్త దండాన్, స్వామి నీ చేతులు బ్రహ్మదేవుని శిక్షించినాయి అంటూ కీర్తిస్తున్నారు. మరి స్వామివారి భుజాలను గురించి శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా కీర్తిస్తున్నారో, స్వామివారి చేతులలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ఆ వైభవం ఏంటో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యుడి చేతులను ఎలా వర్ణించారో వచ్చే మంగళవారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి క్షేత్ర వైభవాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం. భగవానుడు అవతరించేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అన్నాడు, దేవతలందరూ కూడా రండి, కృష్ణుడు వస్తున్నాడు గనక అనగానే కృష్ణుడు రాకముందే కొందరు వెళ్ళిపోయారు అవతరించడానికి. అందులో బ్రహ్మదేవుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బాధ్యత చెప్తున్నాడు. ద్రోణుడిని ధరని పిలిచి మీరిద్దరూ కూడా కృష్ణావతార సమయంలో భూమి యందు అవతరించాలి, జన్మించాలి అనగానే మాకు నువ్వు ఒక భాగ్యం ఇస్తే జన్మిస్తాం. ఎందుకంటే దేవతలు మానవ శరీరం పొందడానికి ఇష్టపడరండి.
ఎందుకంటే మనం మనకంటే నీచు ఉపాధులు ఇస్తారని దేవుడు అంటే ఒప్పుకుంటామా? మరి దేవతల్ని మానవ శరీరం పొందండి అంటే ఎప్పుడు ఒప్పుకుంటారు? దేవదేవుడు వస్తే ఒప్పుకుంటారు. అందుకే మేము వెళ్తాం కానీ అందరికీ గొప్ప గొప్ప భాగ్యాలు ఇస్తాం, కానీ మాకే భాగ్యం ఇవ్వాలంటే ఆయనను మేము పెంచి పోషించి ఆ బాల్యలీలన్నీ ఆస్వాదిస్తూ తల్లిదండ్రులుగా మేము ఉండాలి. ఆ భాగ్యం ఇస్తే వెళ్తా ఉన్నారు. ఆ భాగ్యం పొందడానికి యోగ్యత మీ దగ్గర ఉంది గనకనే మీరు ఆ కోరిక మీకు పుట్టింది, మీరు వెళ్ళండి అన్నారు. అలా దిగి వచ్చినటువంటి ద్రోణుడు, ధరయే, నందుడు, యశోద, ఇదయ్యా వారి యొక్క దివ్యత్వం వల్ల లభించిన యోగమే. దీన్ని బట్టి భగవాన్ని ఆశ్రయించడంలోని భగవన్ లీలాస్వాదనకి ఆ యుగంలో ఆయన కాలంలో ఆయనతో సంచరించి స్పర్శించి లాలించి ఆడుకున్నటువంటి వారందరూ ఎటువంటి పుణ్యములు ఉన్నవారో తెలిసింది కదా. తతో భక్తి భగవతి పుత్రీభూతే జనార్దనే దంపత్యోర్నితరామాసీత్ గోపగోపీషు భారత. ఏ భారత అంటే భరతవంశీయుడివైన పరీక్షిత్ మహారాజా, ఆ వరం కారణంగానే ఆ దంపతులకు భగవానుడు పుత్రుడై జన్మించాడు. ఆయన యందు వీరుకున్న భక్తిని ఏమంటారు తెలుసా? నిష్కామ భక్తి అంటారు. ఇదంతా కూడా తత్వవ్యాఖ్యానం. ముందు యశోదానందుడు మొదలైన గోపగోపికల యొక్క భక్తికి వ్యాఖ్యానం. వాళ్ళ భక్తి పేరేమిటి? నిష్కామ భక్తి. అది నితరాం, అది కూడా ఎలా ఉన్నది? ఉత్కృష్టంగా ఉన్నది. ఇక్కడ మిక్కిలుగా ఉంది నిష్కామ భక్తి. నిష్కామ భక్తి శుద్ధమైన నిర్గుణ బ్రహ్మ జ్ఞానంతో సమానం. అది ముక్తి స్వరూపమే కనుక నిష్కామ భక్తి. ఎందుకంటే నిష్కామం భక్తికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? కామం లేదుగా. కామం అంటే కోరిక, బయట విషయాలపై కోరిక లేదు, భగవంతుడిపై భక్తి ఉంది. అప్పుడు వాళ్ళకి భగవంతుడిపై భక్తిలో బయట విషయాల యొక్క ప్రవేశం లేదండి. అప్పుడు శుద్ధమైన భక్తి మాత్రమే ఉంటుంది, ఆయనందు మాత్రమే మనసు నిలిచి ఉంటుంది. అంతకంటే యోగం ఇంకేం కావాలి ఇక్కడ? అది అలాంటి నిష్కామ భక్తి కలిగింది వాళ్ళకి. దేని భక్తంతో? పుత్రభావంతో వాళ్ళకి కలిగింది. కనుక పుత్రీభూతే జనార్దనే, ఆ పుత్రుడిగా వారికి జన్మించడం చేత ఆ పుత్రభావంతో కూడిన వాత్సల్య రూప నిష్కామ భక్తి వాళ్ళకి సిద్ధించిందయ్యా అంటూ శుకుడు మధ్య మధ్యలో చెప్పినవన్నీ కూడా వ్యాఖ్యాప్రాయములే అని చెప్తూ, ఇప్పుడు ఈ లీల కృష్ణలీలల్లో అత్యంత ముఖ్యమైన లీలే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటిది. ఎందుకంటే విశ్వరూప లీల ఇవాళ మనకి ప్రస్ఫుటంగా గోచరించింది. అయితే ఒక లీల చెప్పినప్పుడే అవతారంలో తర్వాతి ఘట్టాల్లో లీలన్నీ కూడా ఇక్కడ తెచ్చుకుని స్మరించుకున్నాం. అందుకే అవతార కాలంలో ఉన్న విశ్వరూపములను ఒక్కసారి స్మరణ చేసుకున్నాం కదా. కనుక విశ్వరూపం ఎప్పుడు స్వామి చూపించినా ఆ చూసిన వాళ్ళకి చూపు మార్చాడే కానీ తన రూపం మార్చుకు రాలేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అర్జునుడికి విశ్వరూపం చూపించాడు, అంతవరకు ఉన్నవాడిలోనే విశ్వరూపాన్ని ఆయన చూశాడు. అంటే విశ్వరూపం కొత్తగా స్వీకరించినది కాదు, ఆయన యథాస్వరూపమే విశ్వరూపం. దానిని మాయతో చూడలేకపోతున్నారు, ఆ మాయ త్వర తొలగించాడు, చూపించాడు అంతే ఇక్కడ. కానీ విశ్వరూపం ఎప్పుడూ కూడా రూపు మార్చి చూపించడు, యోగ్యుడైన వాడికి చూపు మార్చి దివ్యదృష్టినిచ్చి చూపిస్తాడు. ఆ దివ్యదృష్టి అర్జునుడికి ఇచ్చాడు. ఆ యోగము చేత యశోద ఆ సమయంలో ఆ దివ్య యోగ దృష్టిని పొందినది. కానీ ఆమె యొక్క తపస్సుకి, ఆమె లక్షణానికి ఆ పుత్రభావంతో కూడి నిష్కామ భక్తే ఆవిడ ముక్తి హేతువు గనక ఆవిడ తిరిగి ఆ భావంలోకి వచ్చినది. ఇది గ్రహించవలసినటువంటి అంశం. ఒకసారి ఈ తల్లి ఏకదా, ఆ ఏకదా అని మొదలుగానే ఉత్సాహం వస్తుంది భక్తులకి. ఒకసారి ఏమైందంటే అని మొదలుపెట్టాడు. ఆ తల్లి మహారాణి కదండి, నందుని యొక్క పత్ని. ఆవిడ గోపరాణి, వ్రజరాణి. ఆవిడ సామాన్యురాలు కాదు. కృష్ణుడు సామాన్యుల చోట తిరుగుతాడా? వ్రజరాణి ఆవిడ. ఎప్పుడు దాసీలు చేసే పని ఇప్పుడు ఆవిడే చేస్తుందట. ఏకదా గృహదాశీషు యశోదా నందగిని కర్మాంతరనియుక్తాసు, వాళ్ళని వేరే పనులు అప్పచెప్పి ఆవిడ నిర్మమంత స్వయం దధి, ఆవిడే స్వయంగా పెరుగు చిలకడం మొదలుపెట్టింది. ఆ పెరుగు చిలుకుతున్నప్పుడు ఏం చేస్తుందంటే కృష్ణుడిపై పాటలు పడుతుందట. అంటే అప్పటికే పాటలు రేపు ఆయనకి. అంటే ఆయన చూడగానే గోపకులకు, గోపికలకు కూడా ఏవో భావాలు పుడుతున్నాయి. వాళ్ళ భాషలో పాటలు తయారైపోయాయి. ఆ పాటలు అందరూ నేర్చుకుంటున్నారు. కృష్ణుడిని చూడగానే ప్రతివాడు పాట పాడటమే. పాట ఎప్పుడు వస్తుందండి? మనసు పొంగిపోతూ వస్తుంది. పొంగిపోతున్న మనస్సుతో పాటలు వస్తున్నాయి. యాని యాని గీతాని తద్బాలచరితాని చా, ఆయన బాలలీలలకు సంబంధించిన ఆ కథలన్నీ పాటలుగా ఆ మథనం చేసినప్పుడు పాడుతోంది. ఇది నేర్చుకోవాలండి. భగవంతుడిని ప్రార్థించడం ప్రత్యేకంగా చేయాల్సిన పని కాదు, పనిలో పనిగా చేయాల్సిన పని. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఏ పని చేస్తున్నా భగవంతుని స్మరించడమే గొప్ప యోగం. ఇది గ్రహించాలి. అది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? గొప్ప గురువులైన ఆ గోపికల దగ్గర నేర్చుకోవాలి. ఆ గోపకాంత
పెరుగు చెరకడం మానేసిందా, వంట వండడం మానేసిందా? ఏది చేసినా ఆయన స్మరణ. అందుకు పాడుతోంది. ఆ పాడుతూ ఉంటే ఆయన చక్కగా కూర్చున్నాడు ఆ ఒళ్ళోకి వచ్చి. అప్పుడు ఆయనకి స్తన్యం ఇస్తూ మథనం చేస్తుంది అక్కడ. ఆయన చెవితో పాటలు వింటున్నాడు, స్తన్యం గ్రోలుతున్నాడు. ఆ సమయంలో లోపల అతృప్త ముత్స్పృజ్య జవేన సాయయౌ. ఆ సమయంలో జరిగింది ఏమిటయ్యా అంటే, ఇంటి లోపల పాలు పొయ్యి మీద ఉన్న పొంగే ఆ వాసన వచ్చింది వీడికి. వాసన రాగానే వెంటనే అయ్యయ్యో, ఎప్పుడైనా పాలు పొంగిపోతున్నప్పుడు గృహిణి యొక్క తొందర చూడాలండి సాధారణంగా. అయ్యయ్యో అని అంత చక్కగా పాలు తాగుతున్న పిల్లాడు ఒళ్ళు హాయిగా ఉన్న పిల్లాడిని ఎలా దింపబుద్ధేసిందో, పాలు పొంగి పడిపోతే పోయాయి. కానీ ఆ గృహకృత్య చాపల్యం ఉన్నదే, అది వెంటనే ఆ వాసనకి ఆవిడ వెంటనే పిల్లాడిని కిందకి విడిచి వెళ్ళిపోయింది. ఆయన కోపం వచ్చింది, సగంలో దించేసి వెళ్ళిపోయింది తల్లి. వెంటనే ఉత్సుచ్యమానే పైసి త్వధిశ్రితే, ఆ విడిచిపెట్టి వెళ్ళగానే సంజాత కోపస్ఫురితారుణాధరం అని కోపం వచ్చింది. ఆ కోపంతో ఎర్ర పెదవి కొరుకుతున్నాడు. సందశ్య దద్భిర్దధిమంత భాజనం భిత్వా, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న ఆ పెరుగు కడవలు పాల కడవలు పగలగొట్టి దొంగ ఏడుపు ఏడుస్తూ పరిగెత్తాడు. ఇక్కడ మళ్ళీ అది ఉండాలి, లేకపోతే కోపమే అనుకుంటారు, ఏడుపు కూడా ఉందని తెలియాలి. మృషాశ్రుదృషదశ్మనారహో జఘాస హయ్యంగవమంతరంగత, మొత్తం ఆ కుండను అలా పగలగొట్టి నిన్న దాచిన వెన్న తీసుకుని తింటూ వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఇక్కడ ఇది అతను చేసినటువంటి లీల. ఈ లోపల ఆ తల్లి అలా దించి ఇటు వచ్చింది. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయ పునః ప్రవిశ్య సందృశ్య చ దద్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్ జహాస తంచాపి న తత్ర పశ్యతి. మొత్తం చిందులు పడిపోయినటువంటి పాలు పెరుగు నెయ్యి మొదలైన దృశ్యాలు చూసి ఓ నవ్వు నవ్వుకుంది ఆవిడంతే. కోపం వస్తుందా, నవ్వు నవ్వుకుని ఎక్కడున్నాడా అని చూసింది, కనబడలేదు. వెంటనే వెతుకుతూ వెళ్ళింది, ఒక చోట కనబడ్డాడు. స్వామి యొక్క లీలలు మనం చెప్పుకుంటున్నాం. లీల అనే మాటకి భగవత్ చేష్ట అని అర్థం. భగవంతుని చేసే చేష్టను లీల అంటారు. అంతేకాదు ఏ పనిలో తత్వము దాగి ఉంటుందో దాన్ని లీల అనడం సమంజసం. అందుకే భగవానుడు చేసిన ప్రతి లీలలో కూడా పరమార్థతత్వం దాగి ఉంటుంది. పైగా ఉపనిషద్వాక్యముల్లో యోగవాక్యాల్లో చెప్పబడుతున్నటువంటి ఏ ఈశ్వర తత్వం ఉందో దానిని లీలా రూపంలో ప్రకటించాడు కృష్ణుడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని కృష్ణలీల పరామర్శ చేయాలి మనం. అంటే ఒక్కొక్క లీలలోనూ ఒక్కొక్క ఉపనిషత్ తత్వము, ఒకానొక సాధనా రహస్యము దాగి ఉంటాయి. అందుకే లీలాస్మరణ వేదాంత వాక్య మననం వంటిదే. అది గుర్తుపెట్టుకుని మనం లీలల్ని పట్టుకోగలిగితే నిరంతరం వేదాంత వాక్యాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో కృష్ణలీలా స్మరణము మననము కూడా అటువంటి ఫలితాన్నే ప్రసాదిస్తున్నది. అందువల్లనే బ్రహ్మవేత్త అయినటువంటి సాక్షాత్ బ్రహ్మముగానే అభివర్ణించదగినటువంటి బ్రహ్మజ్ఞుడు సుఖయోగీంద్రుడు కృష్ణలీలలు చెప్పడంలో అది పరమార్థం. అలాంటి లీలల్లో విశ్వరూపుడు కృష్ణుడు అనేటువంటి తత్వాన్ని ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ అనే వాక్యాన్ని తెలియజేసేటువంటి కృష్ణుని యొక్క విశ్వరూప ప్రదర్శన లీల చెప్పుకోవడం జరిగినది. ఆ తర్వాత లీలలోకి మనం ప్రవేశించాం. అదేవిధంగా స్వామి తృణావర్తుడు, శకటాసురుడు, పూతన మొదలైన వారిని అనుగ్రహించినటువంటి అనుగ్రహ లీలలు కూడా చెప్పుకున్నాం. విశ్వరూపావతారం, అనుగ్రహావతారం ఇత్యాది నామాలతో కృష్ణలీలలు మన నిరంతర స్మృతి పథంలో పెట్టుకోవడానికి అవకాశం కల్పించుకున్నాం. అమ్మ యశోదమ్మ కృష్ణుని ఒళ్ళో పెట్టుకుని ఆయనకు స్తన్యమిస్తూ కృష్ణలీలలే గానం చేస్తూ దదిమథనం చేస్తున్నటువంటి సమయంలో ఇంటి లోపల పాలు పొంగినటువంటి వాసనకి ఆ తల్లి లోపలికి వెళ్ళగానే భగవానుడు అక్కడ ఉన్నటువంటి దధిభాండములు క్షీరభాండములు పగులగొట్టి అక్కడ ఉన్నటువంటి వెన్నను తీసుకుని వెళ్ళిపోయాడు. బయటకు వచ్చినటువంటి తల్లి యశోదమ్మ అవన్నీ చూసి జహాస తంచాపి నతత్ర పశ్యతి, పుత్రుడు చేసిన పనికి జహాస అంటే నవ్వుకుంది ఒకసారి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటే సమోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియంతాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:48. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:34 వరకు. నక్షత్రం మూల ఉదయం 11:52 వరకు. వర్జం ఉదయం 10:11 నుంచి 11:52 వరకు. మరల రాత్రి 10:08 నుంచి 11:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:15 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 11:55 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:50 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం జయవారం. ఆంజనేయ స్వామిని ఆకుపూజ లేదా సింధూరు పూజ, అప్పాల నివేదన, వడమాల సమర్పణ, హనుమాన్ చాలీసా పారాయణ మొదలైన చర్యల ద్వారా పూజించుకోవడం, ఆరాధించుకోవడం వలన వ్యక్తులకు విజయసిద్ధి కలుగుతుంది. అంటే మంగళవారానికి జయవారం అని మరో పేరు అనమాట. ఆ కారణంగా ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించుకుంటే జయాలు సిద్ధిస్తాయి. మరో విశేషం, మంగళవారం అంగారకునికి సంబంధించింది. అప్పులకు ఆయన అధిపతి కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, అలాగే అనారోగ్యాలు తగ్గకపోతే వ్రణమోచక అంగారక స్తోత్రం, అప్పులు తీరడానికే రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, ఏ కొంచెమైనా సరే అప్పు తీర్చడం, విశేషించి శ్రీ గణేశ రుణం చింది అనే నామాన్ని జపించుకోవడం, ఇవన్నీ కూడా అప్పులు తీరడానికి మనకు వస్తాయి. మనకి సామాన్యంగా నాకు అప్పులు లేవండి అంటుంటారు కొంతమంది. కానీ అప్పులు అనేటువంటివి కనిపించే అప్పులే కాదండి. పితృ రుణం, మాతృ రుణం, గురు రుణం, సోదర రుణం, ఇలా ఎన్నో రుణాలు ఉన్నాయి. ఆ రుణాలన్నీ తీరితే తప్ప మోక్షానికి అవకాశం ఏర్పడదు. అందువలన ఈ గణేశుడిని ఆరాధించుకోవడం అనేటువంటిది అన్ని రకాల రుణాలని కూడా జయించడానికి, తీర్చేయడానికి కూడా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తాము అజ్ఞానులమని తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఆ విషయం తెలియాలంటే విజ్ఞానం అవసరం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మంగళకరుడు కుజుడు. కుజగ్రహం సరిగా లేనప్పుడు అనారోగ్యాలు, ఎముకలకి సంబంధించినటువంటి రుగ్మతలతో పాటు వివాహ ఆలస్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ దోష నివృత్తి ప్రీత్యర్థం కుజ గ్రహానుగ్రహం కోసం తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా పాటించవలసినటువంటి విధి విధానాలు మన సంప్రదాయ రీత్యా ఋషులు మనకు ఉద్బోధించారు. కుజుడు అనుగ్రహాన్ని సాధించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన, నాగ ఆరాధన అనేటువంటిది చాలా విశిష్టవంతమైందిగా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎరుపు రంగు కలిగినటువంటి కందులు నానబెట్టి, ఆ కందులను నానబెట్టినవి కుజగ్రహ ప్రీత్యర్థం అంటూ గోమాతకు మంగళవారం నాడు తినిపించాలి.
అంతేకాకుండా కుజదోషం ఉన్నవారు ఏ నెలలో అయినా సరే షష్ఠి చతుర్దశి వచ్చినటువంటి తిరులలో మంగళవారం బుధవారం కలిసి వచ్చినటువంటి రోజులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. అలాగే నాగ ఆరాధన కూడాను ఆచరించాలి. ఉపవాసం కూడా ఉండవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే కుజ తీవ్రత నుంచి బయల్పడి అనుకున్న కోరికలు నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. కుజగ్రహం సరిగా గనక లేకపోయినట్లయితే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగరూకత అవసరం. ఎందుచేతనంటే ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండటానికి తమ చేతులకు అంటే కంకణం వద్ద ఎరుపు రంగు దారము అనేటువంటిది కట్టుకోవటం చాలా విశిష్టం. అంతేకాకుండా గోరింటాకు చెట్టుకి గనక నీరు గనక పోసినట్లయితే ప్రతి మంగళవారం తప్పనిసరిగా, లేక గోరింటాకు తమ చేతులకు అలంకరణగా పెట్టుకున్నప్పటికీ కుజదోషరహితము అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలు, ఎరుపు రంగు కలిగినటువంటి ఆహార పదార్థములు ఎక్కువగా స్వీకరించటం కూడాను చాలా మంచిది. వస్త్రాలు దానం చేయాలి, ఆహారాన్ని స్వీకరించాలి. ఇక్కడ కుజ గ్రహ దోష నివృత్తి ప్రీత్యర్థం అంటూ, అంతేకాకుండా అత్యధికవంతమైనటువంటి నాగ ఆరాధనలో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళి అనేటువంటి 9 పేర్లు ఉంటాయి. ఈ 9 పేర్లను కూడాను తప్పనిసరిగా ఉదయము సాయంకాలము గనక ధ్యానం చేస్తే తప్పనిసరిగా వారికి కుజదోష నివృత్తి కలుగుతుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्षमाहेश्वरी प्राणेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. శరీరమును పోషించి నిలబడుతున్నదేది అన్నమే. అందుచేత స్థితికర్త శ్రీ మహావిష్ణువు. అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తాం. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్వచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతోంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది కాబట్టి అన్నమే పరబ్రహ్మము, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకో కాసిస్తే బాగుండు అనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద 2 గదులు ఇలా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి కొన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా వాడి త్రేణుపు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు.
అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. అంతేకాదు, అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది. దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు. అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృషించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణిరక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనసార మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడు అనుకోండి. తపస్సు అంటే ఏదో మూలక మండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడింది. ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా? అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు. తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికిరావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి, తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది. అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమావృత్య తిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు అన్నమయం మనః, అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు 6వ వంతు మనసుగా మారుతుంటుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే అవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో, 1 భాగాన్ని నీటితో నింపి 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తిన్న అన్నము మనస్సుగా మారుతోంది. ఇప్పుడు ఈ మనసు మంచి విషయముల చేత పూరింపబడింది అనుకోండి. మంచి విషయాలు చూద్దాం, మంచి విషయాలు విందాం, 10 మంది సంతోషించేటట్టుగా జీవిద్దాం. ఏ కారణము చేత ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం చేసే పని మౌఢ్యంతో కూడుకున్నది కాకూడదు. మనం చేసే పని అందరూ సంతోషించడానికి కారణం కావాలి అని ఆలోచించి అలా కర్మ చెయ్యడం మొదలుపెట్టాడు అనుకోండి,
ధార్మికంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఆ అనుగ్రహమే జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మోక్షమును పొందడానికి కారణమవుతోంది. అందుకే అన్నమయం మనః ఆపోమయ ప్రాణ. ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అన్నమున్నా నీరు లేదనుకోండి, అసలు అన్నం ఎలా వండుతారు? నీరు లేకపోతే బియ్యం ఉడకవుగా. నీరు లేకపోతే ఆచమనం ఎలా చేస్తారు, స్నానం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. ఆపో వా జగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరంటే ఏదో కాదు, అమృతమే నీరు. నీటిని అమృతాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో. నీ చేతికి ఒక చెంబుడు అమృతం ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, నీకు భగవదనుగ్రహం చేత లభించినటువంటి నీరు వర్షరూపంగా వచ్చినది ఏది ఉంటుందో దాన్ని అంత జాగ్రత్తగా వచ్చే వర్ష ఋతువు వరకు కాపాడుకో. నీటిని వృధా చేయవద్దు. నీరే సమస్త లోకములకు ప్రాణధారకము. కాబట్టి ఆ నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. అలాగే తేజోమయీ వాక్, శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాక్కుగా మారుతుంది. అగ్నికి దాహకత్వం ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే తేజోమయీ వాక్. ఏ మూడింటి కారణంగా 3 విభూతులు ప్రసరిస్తున్నాయో వేదం చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం కారణంగానే చిట్ట చివరికి మోక్షం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికని, ప్రధానమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ శ్రీహరే. ఇప్పుడు ఈ శరత్కాలం గురించి చెప్తూ ఉన్నాము. అట్లా దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. అడవి పూల మీదుగా వీచేటువంటి గాలిలో చల్లదనము, వేడి సమంగా ఉంటుంది కదా, అది తగిలి జనుల తాపం దూరం అయ్యింది. ఆ గాలినే మనకు ఆరోగ్యకరమైనటువంటిది. వేడి చల్లదనముతో కూడినటువంటిది. ఎప్పుడు చల్లగా ఉన్నా కష్టమే, ఇక ఎప్పుడు వేడిగా ఉన్నా తాపం భరించలేము కదా. అట్లా ఎప్పుడు వేడిగా ఉన్న ఆ శరత్కాలం అప్పుడు బీచినటువంటి ఒక గాలి, కొంచెం వేడి కొంచెం చల్లదనం, చాలా బాగుంటుంది, ఒళ్ళు పులకరిస్తుంది. ఆ విధమైనటువంటి మనస్సు తాపము, లోపల ఉండేటువంటి అహంకారం మమకారాలు పోయి మనశ్శాంతితో వేడి అట్లా చల్లదనము రెండు అది తగిలి జనుల తాపం దూరమయ్యేటట్టుగా. కానీ శ్రీకృష్ణుడి చేత వశం చేసుకోబడినటువంటి మనస్సు గల గోపికలకు ఆయన లేనప్పుడు కలిగినటువంటి కష్టాన్ని మాత్రం ఆ గాలి పోగొట్టలేకపోయింది. ఇట్లా ఉన్నా కూడా ఇక్కడ కృష్ణుడు విచారంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ ఉండాల్సిందే. ఇప్పుడు ఆనందమైనటువంటి గాలి ఉంది, దాంతో తాపం పోయిందేమో అంటే కృష్ణుడు లేకపోతే ఎక్కడ పోతుంది? కృష్ణుడు ఉండాలి కదా. ఆ కృష్ణుడు లేకపోయినటువంటి ఇటువంటి గాలి ఏమీ చేయలేకపోయింది. కృష్ణుడే దగ్గర ఉండాలా. ఇంత పెద్ద గాలి, ఇంత విచిత్రం, నిజంగా ప్రపంచాన్ని యొక్క తాపం పోగొట్టేటువంటి గాలి. కానీ గోపికలకు, ఇక్కడ గోపాలకులకు, వీళ్ళెవరికి కూడా కృష్ణుడు లేనటువంటి ఒక తాపం ఉంది కదండి. కష్టాన్ని మాత్రం ఆ గాలి ఏమీ చేయలేకపోయింది. ఈశ్వరుడిని ఆరాధించటానికి సమర్థుడైనటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మలను అనుసరించి వాటి ఫలాలు వెతుక్కుంటూ వస్తాయి కదా, వెతుక్కుంటూ వస్తాయి. అదేవిధంగా శరత్కాల ప్రభావంతో ఎద్దులు, ఆవులను, జంతువులు, పక్షులు తమ తమ జంటలను వెతుక్కుంటూ ఉన్నాయి, ఆనందంగా ఉంటాయి. శరదృతువులతో స్త్రీలు నిండా పూలమాలను ధరించి ఉన్నారు. శరదృతువులో రాజులు కారణంగా దొంగలు మాత్రం భయపడతారు. ఆ దొంగలు మాత్రం భయపడుతున్నారు. రాజుల కారణంగా రాజులు ఎక్కువ ధనంతో ఉన్నారు కదా, దొంగలు వస్తూ ఉంటారు, మాత్రం అక్కడ భయపడతారు. రాజులు ఉన్నారే అని చెప్పేసి భయపడి పారిపోతూ ఉంటారు.
మిగిలిన జనులందరూ నిర్భయంగా ఉంటారు. అదేవిధంగా సూర్యుడి ఉదయించగానే పద్మాలు వికసించాయి. ఈ యొక్క కాలాన్ని వివరణ చేసుకొని వస్తున్నారండి. కానీ కలువలు ముడుచుకొని ఉన్నాయి కదా, కొత్తగా పంటలు వచ్చినటువంటి సందర్భంలో నగరాల్లోనూ పల్లెలలోనూ వైదికులు యజ్ఞాలు చేశారు. అటువంటి సమయం అది. ఈ కర్మనే ఆగ్రయనేష్టి. ఆగ్రయనేష్టి దీన్ని చేసేటువంటి ఒక పద్ధతి కూడా ఉన్నది. అప్పుడంతా మహాత్ములంతా ఉండే కదా, సకాలాల్లో మొదటి పంట పండితే కానీ పండితులు ఆ సత్కర్మ చెయ్యలేరు. కనుక పంట బాగా పండాలని వారి అనుష్ఠానంలో ప్రార్థిస్తూ ఉంటారు. పాడి పంటలు బాగా ఉండాలా, సర్వేజన సుఖినోభవంతు అని ఆశీర్వదిస్తూ ఉంటారు పండితులు. ఎప్పుడు కూడా ఎప్పటికీ ఆశీర్వదిస్తుంటారు. పంటలు పండితే కదా వీళ్ళు కూడా బాగా ఉంటారు, వీళ్ళ తపస్సు వృద్ధి అవుతుంది, వీళ్ళ తపస్సు అనేటువంటి వేదం కూడా వృద్ధి అవుతుంది, వీళ్ళ సత్కర్మలు బాగా ఉంటాయి కదా. అట్లా ఉండే ఒకదానికొకటి అనుసరించి ఉండేటువంటిది. కాలం కరెక్ట్గా దాని కాలానికి అనుసరించి వాళ్ళు ఈ తపస్సు ఆచరణలు ఇవంతా కూడా జరిగేవి. లౌకికులు వీధి నాటకాలు మొదలైనటువంటి కన్నుల పండుగ చేసేటువంటి ఉత్సవాలను కూడా చేస్తూ వచ్చారు ఆ కాలంలో. ఆ యజ్ఞాలతోనూ ఉత్సవాలతోనూ శ్రీహరి అంశలైనటువంటి బలరామకృష్ణులతోనూ కోతకు వచ్చినటువంటి పంటలతోనూ భూమి ఎంతో ఎక్కువగా శోభించింది. ఆ సమయంలో పల్లెల్లో చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటారు. యోగసిద్ధి కలవారు తమకు సమయం వచ్చినప్పుడు యోగ్యమైన దేవతలు మొదలైనటువంటి వారి దేహాలను పొందినట్లుగా వర్షాల కారణంగా ఆగిపోయినటువంటి వర్తకులు శరత్కాలం రాగానే బయలుదేరి వ్యాపారం కూడా చేస్తున్నారు. శరత్కాలం ఎంత యాక్టివిటీస్ చూడండి. ఆ శరత్కాలమే ప్రపంచంలో ఆనందాన్ని చేస్తుంది. అటువంటి శరత్కాలం నీ మనసులో రావాలా, ఆ యోగ్యతను నువ్వు పొందాలా. మునులు మహాత్ముల దర్శనానికి వేదాధ్యయనం పూర్తి చేసుకున్నటువంటి బ్రహ్మచారులు పెళ్లికై తమ తమ ఇళ్లకు రాజులు శత్రువులు జయించటానికై జైత్రయాత్రకు వెళ్ళి తమ తమ ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఎన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి చూడండి. ఇంతటితో 10వ స్కందంలోని 20వ అధ్యాయము సమాప్తం అవుతున్నది. ఇక మనము 21వ అధ్యాయానికి మనం వెళుతున్నాం. 21వ అధ్యాయంలో వేణుగీతము. ఈ అధ్యాయంలో వేణుగీతం వర్ణించబడింది. భాగవతంలో స్తోత్రాలకు గీతాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. భాగవతం అంటే అటువంటిది. ఒక్క స్తోత్రం వింటే చాలు, మనకు మొత్తం భాగవతం విన్నట్టుగా అవుతుంది. ఒక గీత వింటే చాలు, మొత్తము భాగవతము మన మనస్సులో వచ్చినట్టుగా ఉంటుంది. చాలా ముఖ్యమైన స్థానం దీనికి ఇచ్చారు. స్తోత్ర భాష కన్నా గీత భాష గంభీరంగాను జటిలంగాను కూడా ఉంటుంది. స్తోత్రానికన్నా గీత చాలా గంభీరంగా ఉంటుంది. ఒక శ్లోకానికి అనేక అర్థాలు చెప్పేందుకోసమే వ్యాసుల వారు అలా రచించారు. ఒక్క శ్లోకం వచ్చిందనుకోండి, ఆ శ్లోకానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్క శ్లోకమే మొత్తము భాగవతం అని చెప్పుకొని వచ్చారు, చాలా అర్థాలు చెప్పుకొని వచ్చారు. అందుకని మన జనానికి ఈ ఒక్కొక్క శ్లోకార్థమే చాలు అని చెప్పేశారు. చాలా అర్థాలు వస్తాయి దాంట్లో. మనకు వ్యాసుల వారు అందించారు. వ్యాసుల వారు అందించినటువంటి, వ్యాసులంటే ఎవరు? విష్ణువే కదా, ఆయనే మనకు అందించారు. ఆయన కథ ఆయనే చెప్పుకోవాలి, ఇంకెవరి చేత కూడా కాదు. ఈ వేణుగీతము ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించేందుకు చాలా చక్కగా కుదురుతుంది. ఈ వేణుగీతం బృందావనంలో గల సరస్సులోని నీరు శరత్కాలం రాగానే నిర్మలమైంది అనుకున్నాం కదా. వాటిలోని పద్మాల మీద నుండి వీచేటువంటి సుగంధభరితమైన గాలి అడవి అంతా వ్యాపించింది. ఎక్కడెక్కడ వీచుతుందో గాలి అడవి అంతా వ్యాపించి సుమధురంగా సువాసనగా ఎంత హాయిగా ఉందో. భగవంతుడు మధువన ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడు బలరాముడితోనూ గోపాలకులతోనూ కలిసి గోవులను మేపుతూ బృందావనంలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంలో
దినము వెళుతున్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందర్భాన్ని అనుసరించి వెళుతున్నాడు. ఇక్కడ ఆ వనంలోని పుష్పించినటువంటి చెట్ల గుంపులు, సరస్సులు, నదులు, పర్వతాలు, మత్తెక్కిన తొమ్మిదలు మరియు పక్షులు గుంపులు ధ్వనులతో నిండి ఉన్నాయి. అప్పుడు ఆయన పిల్లని గ్రోవిని వాయించాడు. మంచి సమయం, ఈ శరత్కాల సమయంలో పిల్లని గ్రోవిని వాయించాడు. మనకి ఇంతవరకు వేణునాదము అనేది రాలేదు. ఏదో అక్కడక్కడ వేణు పట్టుకున్నాడు అని అనిపించారు వ్యాస భగవానుడు అని. ఇప్పుడు వేణునాదాన్ని వర్ణించేటువంటి ఘట్టము ఇంతవరకు రాలేదు. ఏదో అందరూ వాయించుకున్నారు, అందరి చేతుల్లోనూ కర్రలు ఉన్నాయి, అందరి చేతుల్లో వేణునాదం వాయించుకున్నాము అట్లా చెప్పుకొని వచ్చారే కానీ వేణునాదాన్ని గురించి చెప్పటం అనేది మనకి ఇప్పటి వరకు మనకు రాలేదు. ఆయన వేణు ఉంది అని చెప్పుకొని వచ్చారు కానీ ఆ వేణు వాదానికి అంత ఘట్టము మనకు చెప్పుకొని రాలేదు. ఇప్పుడు మనకు ఏదో కొంచెం వివరణ చేస్తున్నారు. ముఖముతోనే కంఠముతోనే పిలిచాడు గోవుల్ని కానీ ఆ కంఠం వింటూనే పరిగెత్తి వచ్చాయి కానీ వేణు నాదం అనేటువంటి అంటే వేణు వాదన చేసింది మనకి ఇంతవరకు వర్ణనలో లేదు. ఏదో అట్లా వేణు పట్టుకున్నాడని చెప్పారు అంతే. ప్రకృతి ఆ వేణు వాదానికి పులకరించింది. అటువంటి వేణు వాదన మొదటిసారిగా మనం వింటున్నాం. ఆ వేణుగానము ప్రేమను వృద్ధి చేస్తుంది. వేణుగానము సామాన్యం కాదది. అటువంటిది కొందరు గోపికలు ఆ వేణుగానాన్ని ఎంతో దగ్గరగా విన్నారు. ఆ వేణుగానం అనేటువంటిది గోపికలకు ఊపిరిలాగా ఉంది. తర్వాత వారు వినలేకపోయినటువంటి తమ సఖులకు ఆ గానాన్ని గురించి చెప్పారు. ఎంతోమంది ఆ వనంలో స్వామి వేణుగానం చేశాడు కదా, దాన్ని ఇక్కడే ఉండినటువంటి వాళ్ళు వినలేదు. రకరకాలుగా పాడుతూ ఆ వేణు నాదాన్ని చెప్పుకొని వచ్చారు. కృష్ణ కృష్ణ శ్రీహరే నారాయణ నారాయణ నారాయణ.